హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బిగ్ బాస్ న్యూస్. 15/10/2025 ఆ రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో చూసారా? చూడకపోతే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చెప్తా వినండి. నోరు జారిన దివ్య మాధురి ఎగ్దోష పంచాయతీ విషయంలోకి వస్తే, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మంచి ఊపు మీద ఉన్నారు. గొడవలు పెట్టుకోవడమే పనిగా ప్రతిదానికి రచ్చ చేస్తున్నారు. ఇదైతే నిజమేనండి. వైల్డ్ కార్డ్ అంటే కొత్తగా అంతా బయట చూసి వచ్చినారు కదా, వచ్చిన తర్వాత ఖాళీ ఉండలేరు కదా. వాళ్ళు కొంచెం హైలైట్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇంకా చేస్తున్నారు, తప్పదు ఇంకా వాళ్ళకి. మాధురి గారు అయితే ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయినారు. ఆవిడ ఏం చేసినా హైలైట్ అవుతున్నారు. బుధవారం అయితే మాధురి గారు అటు సంజనతోన ఇటు దివ్యతోన ఇద్దరితోనూ గొడవ పెట్టుకుంది. అంటే సంజన గారితో కొంచెం కామెడీ వేలో పెట్టుకుందిలే, కానీ కావాలని ఇద్దరు మాట్లాడుకుని పెట్టుకున్నారు. బట్ దివ్య గారితో మటుకు ఇంటెన్షనల్గానే. అదే చెప్పనుగా, సంజన గారితో కావాలని పెట్టుకున్నారని. ఆ పాయింట్ పాయింట్ ఏంటంటే, ఉదయం లేవడమే వంటగదిలోకి వచ్చి మాధురి గారు బాత్రూంలో ఉంచిన స్టిక్కర్స్ని ఎవరు తీశారని సీరియస్గా అడగడం మొదలెట్టింది. సంజననే అవి తీసి పడేశానని అనడంతో, నావెందుకు తీస్తున్నావు, అయినా నీ దొంగతనాలు ఆపట్లేదా అని కొంచెం మాటకు మాట పెంచింది. ఇదంతా కూడా సంజన గారు అలాగే మాధురి గారు ఇద్దరు మాట్లాడుకొని చేసిన పనే. ఎలాగో మాట్లాడుకున్నాం కదా, అందరినీ నమ్మించాలి గొడవ పడుతున్నట్టు అని చెప్పి మాధురి గారు సంజన గారిని ఎంత అనాలో అంత అనేశారు. అంటే లోపల ఏముంటే అది ఖచ్చితంగా అనేసినారు, ఇంకంతే. ఫైనల్గా వచ్చేసరికి సంజన గారు ఇదేదో దూరం పోయేటట్టు ఉందని చెప్పి ఇదంతా మాధురి గారే చెప్పినారు, తనే చెప్పింది, ప్లాన్ చేద్దాం ఇట్లా గొడవ పడినట్టు అని చెప్పి ఓపెన్ అయింది. ఇంకో చోటనేమో దివ్య ఉంది కదా, ఆమె కెప్టెన్ కళ్యాణ్తో మాట్లాడుతూ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళని ఏ ఉద్దేశంతో నానిందంటే, సంజన గారు మాధురి గారు ఇట్లా చేసిండ్రు కదా, ఇట్లా చేసిన తర్వాత ఫైనల్గా ఓపెన్ అయినారు, మేము కావాలని చేసినాం, ప్రాంక్ చేసినాం అన్నట్లే. అప్పటి వరకు అందరూ నిజంగా గొడవ అని ఫీల్ అయినారు. అట్లా తెలిసేసరికి షాక్. అట్లాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు కదా. సో షాక్ అయ్యి దివ్య కెప్టెన్ కళ్యాణ్తో ఇట్లా అంటుంది, కొత్తగా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళంతా ఎంత మెంటల్గా ఉన్నారు, ఎంత మెంటల్గా జత అయినారు అన్నట్లు ఒక 2-3 మాటలు వదిలేసింది అనమాట. అసలు స్మార్టో మెంటలో అర్థమైతే లేదు. ఫైనల్గా ఏదో ఒక రకంగా కంటెంట్ ఇచ్చేసి హైలైట్ అవ్వాలి అని చెప్పి ఏదో ఒకటి చేస్తున్నారు అని దివ్య మాట్లాడింది. ఇకపోతే దీని తర్వాత కిచెన్లో ఎగ్ దోశలు వేసుకున్న మాదిరి కొంత కూర కూడా వేసుకొని ప్లేట్లో తినిందనమాట. దాని తర్వాత కిచెన్ పర్మిషన్ ఇవ్వాల్సింది ఫుడ్ మానిటర్, ఎవరు, మన దివ్య. ఆమెకు డౌట్ వచ్చింది, ఆమె వచ్చి అడిగింది, మీరు కర్రీ వేసుకొని తిన్నారా అంటే, అవును కొద్దిగా వేసుకొని తిన్నా అంటే, ఎవరిని అడిగినరు, నన్ను అడగాలి కదా అని చెప్పి అడిగింది. అంటే అరే కొద్దిగా వేసుకున్నా కదా, దానికి ఎంత సీన్ చేస్తున్నావు, ఎందుకంత సీన్ చేస్తున్నావు అని మాధురి గారు అన్నారు. దివ్య గారు అన్నారు, సరే కొద్దిగానా ఎక్కువనా అనేది పక్కన పెడితే అట్లీస్ట్ మమ్మల్ని అడగాలి కదా, నన్ను అడిగి కదా తీసుకోవాలని చెప్పి అడిగింది. దానికి ఈమె నాకు ఫుడ్ మానిటర్ నచ్చలేదు అని మాధురి గారు దివ్య మీద ఫైర్ అయినారు. ఇంకా అట్ ద సేమ్ టైం దివ్య కూడా మాధురి గారి మీద మాట్లాడింది. కాకపోతే అక్కడ పాయింట్ ఏంటంటే, ఫుడ్ మానిటరు దివ్య ఉన్నప్పుడు, అంటే దివ్యనే కాదు ఎవరైనా సరే ఫుడ్ మానిటర్గా ఒకరు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ మేరకే అక్కడ ఏదైనా తీసుకోవాల్సి ఉంటే తీసుకోవాలి, అది ఖచ్చితంగా, అది రూలు. కాకపోతే రూల్ని బ్రేక్ చేసింది ఎవరంటే మాధురి గారు. దాని తర్వాత ఒప్పుకోవాలి, కానీ ఒప్పుకోడు. నాకు ఫైనల్గా నాకు నచ్చలేదు, ఫుడ్ మానిటర్ నచ్చలేదు, మార్చేయాలి అని చెప్పి రచ్చ చేసింది మాధురి. ఇంకా మాటకు వచ్చేసి పుచ్చకాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు చేస్తున్నామని మాధురి అనేది. దానికి గల రీజన్ ఏంటంటే, వెటకరంగా కొంచెం నాన్న అని మేమే మరి ఇక్కడ బాండింగ్లు పెంచుకోవడానికి వచ్చామా, గేమ్లు ఆడడానికి వచ్చామా అని అనింది ఎవరు, మాధురి. ఆ మాట అనింది కదా, ఆ మాట అంటే దివ్య గారు ఫీల్ అయినారు. అంటే నన్నే అంటుంది ఇండైరెక్ట్గా అన్నట్లే. ఎవరు బాండింగ్లు పెంచుకోవడానికి వచ్చారు అని అనేసరికి
వెంటనే మాధురి గారి మాట అంటారు, గుమ్మడికాయల దొంగ అంటే గుమ్మడికాయల దొంగ పుచ్చకాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు, నేను అన్నది ఎవరు నాన్న నాన్న అని పిలుస్తారు వాళ్ళని అంటున్నా, నీకు మధ్యలో నీకేమైంది ప్రాబ్లం అని చెప్పి ఈవిడ మాధురి గారు దివ్య గారిని అంటారు. సో ఈ విధంగా అప్పుడు జరిగింది వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్. ఇకపోతే అదే వీడియోలో మళ్ళీ ఎవరు ఆయేషా మన ఎవరబ్బాయిమా రీతు వాళ్ళిద్దరి మధ్య కూడా బాగా మంచి గొడవ జరిగింది. చిన్న గొడవ, చిన్న గిన్నెకు రాను ఆయన. ఆ గిన్నె ఏంటంటే దాంట్లో దోశల పిండి ఉన్నదంట. ఆ పిండి నైట్ వచ్చేసరికి ఎవరు రీతు కడగాల్సింది, రీతు అన్నీ కడిగేసింది. ఆ గిన్నెలో పిండి ఉండేసరికి అది పొద్దునకి ఆయేష డ్యూటీ, పొద్దునకి ఆయేష కడుగుతుందిలే అని చెప్పి తనుజ కూడా సపోర్ట్ చేసింది, పొద్దునకి కడుగుతుందిలే అని చెప్పి. అంటే ఎందుకంటే పిండి ఉంది కదా, అది పొద్దునకి క్లీన్ చేసి తను కడిగేస్తుందిలే అన్నట్టు. రీతు తప్పేం లేదు అక్కడ, ఆల్రెడీ దాంట్లో పిండి ఉంది కాబట్టి ఆ గిన్నెను నైట్ అక్కడే పెట్టింది అట్లే, ఇంకా మిగతావన్నీ కడిగేసింది. ఆ దాన్ని ఏం చేసినాడు ఎవరు మన సుమన్ శెట్టి, అస్సలు సుమన్ శెట్టి రాత్రి మిడ్ నైట్ ఏమో మధ్యలో వచ్చి చూస్తే అది కొంచెం స్మెల్ వచ్చినట్టుంటే ఆ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టిండు, ఇక్కడ పెట్టిండు. మొత్తానికి దాంట్లో ఉన్న పిండిని ఒక కవర్లో వేసి పక్కకి తోసేసిండు, ఖాళీ గిన్నె పెట్టిండు. పొద్దున్నకి లేచి చూసేసరికి ఖాళీ గిన్నె కనబడింది. నైట్ క్లీన్ చేసే పని ఎవరిది, రీతుది. నైట్ క్లీన్ చేస్తే పొద్దునకి క్లీన్ ఉండాలి కదా, అన్నీ ఈ గిన్నె ఎందుకు మిగిలింది, అది రీతు పని అని చెప్పి ఆయేష అనుకుని అది గిన్నె క్లీన్ చేయాలా మీరు అని అడిగింది రీతుని. నేను ఎందుకు చేస్తాను, నా డ్యూటీ అయిపోయింది రాత్రే, అది ఇప్పుడు నా పని కాదని చెప్పి రీతు. దాంట్లో చిన్న తప్పు ఎవరిది అంటే రీతుదే ఒక రకంగా మాట్లాడితే. తర్వాత గడిగిస్తా అని అంటే అయిపోతుండే, ఫైనల్గా వచ్చేసరి గొడవ అయిపోయిన తర్వాత తను ఒప్పుకుంది, నేను తర్వాత గడుగుతలే అని చెప్పి. ఆయేష దాన్ని పెద్ద షో చేసింది. అసలు ఆయేష బిహేవియర్ కూడా ఏమాత్రం బాగాలేదబ్బా, అసలు ఎట్లెట్లనో చేస్తుంది. అసలు వాళ్ళు ఏందో ఏమో అంటే పోయేటప్పుడే చెప్తారేమో చిన్న చిన్న విషయాలకు మీరు పెద్ద గొడవ పడాలి, అట్లా షో చేయాలి అని చెప్పి. మరి లేకపోతే జనరల్ బేసిక్ సెన్స్ ఉన్న ఎవరు కూడా అట్లా చేయరు, చిన్న విషయానికి గొడవ పడతారు. ఆ గింతంత గిన్నె కడుక్కోవడానికి ఎంత గొడవ చేసిండ్రు, ఒకసారి వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చాలా ఓవర్ యాక్టింగ్ చేసినారు. సో అట్లా ఉంటుంది మరి. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి రీతు కామ్ అయింది, ఇంకా ఆయేష కూడా బాగా హడావిడి చేసి కామ్ అయింది. ఇంకా దాని గురించి ఒక చర్చ పెట్టిండ్రు అందరు కలిసి, తనేమంది తినేమంది, అసలు ఎవరి మాట ఎవరికి ఎట్లా పోర్ట్రే అయింది, ఎట్లా అర్థమైంది, అది కాదు ఇది అని చెప్పి మాట్లాడుకోవడానికి ఒక చర్చ పెట్టినారు. ఆ దాంట్లో సంజన గారు పెద్ద సాక్రిఫైస్ చేసినట్టు సడన్గా లేచిపోయి తొక్కల గిన్నె కోసం 2-3 రోజులు డిబేట్లు పెడతారా అని చెప్పి పోయి ఆ గిన్నె కడిగేసి వచ్చింది. సో అప్పటి వరకు ఇంకా వీడియో ఎండ్ అయిపోయింది. ఆ రోజు బుధవారం స్టార్టింగ్లో ఈ మనీల్ది ఏం లేదు, కంటెంట్ కొంచెం మామూలుగా ఉంది. ఇంకా ఎవరు చిట్టిపిక్కల రమ్య పొద్దున్న మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేస్తుంటుంది. ఇంకా పక్కనే పోయి ఎవరు మన డిమోన్ పవన్ పోయి పుషప్లు చేస్తాడు అనమాట. 50 పుషప్లు చేయాలా అని ట్రై చేస్తుంటాడు. పక్కనే ఇమానియల్ పోయి నేను చేస్తాను అన్నట్లు చేస్తాడు అన్నమాట. చేస్తే రమ్య గారు వచ్చి హెల్ప్ చేస్తారు, ఇట్లా పట్టుకొని కడుపు పట్టుకొని ఇట్లా హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళ మధ్య చూడాల్సి కొంతవరకు బాగానే ఉంటుంది, ఆ సీన్ కూడా చూడొచ్చు. ఇకపోతే గొడవ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది, అంటే ప్రేక్షకులకి పర్లేదులే, నడుస్తుంది బాగానే. ఇదే అండి బుధవారం రోజు బిగ్ బాస్లో ఏం జరిగిందనే ఎపిసోడ్. ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సబ్స్క్రైబర్లు కొంతమంది ఉన్నారు. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అన్న, తప్పకుండా మర్చిపోకండి. ఖచ్చితంగా నాకు తెలిసిన విషయం నేను ఖచ్చితంగా డైలీ అప్డేట్ చేస్తాను. సో లైక్ చేయండి అన్న, థ్యాంక్ యూ సో మచ్.